శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం ఆస్పదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీచంద్ర శేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. శ్రీ శివభక్త విలాసం పెరియ పురాణ కథలు, శివభక్తుల కథలు. ఇప్పుడు ఎపిసోడ్ 24 చెప్పుకోవాలి. 23లో ఏం చెప్పుకున్నామంటే, జగన్మనోహరంగా ఉన్న లింగం పూర్వం సాలీడు పాము ఏనుగులతో పూజింపబడి శ్రీకాళహస్తీశ్వర లింగంగా పేరు కన్నది. అక్కడితో ఆపాం. ఇప్పుడు 24వ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తున్నాం. ఆ శివలింగాన్ని చూడగానే ధీరుడు ప్రత్యేక జ్యోతి ధరించిన మహాయోగిలా ఆనందించాడు. ఆ లింగం చుట్టూ తిరిగి నేల మీద చాపచుట్లా పడిపోయి నమస్కరిస్తూ రక్షించు అని పదే అన్నాడు. అప్రయత్నంగానే కళ్ళ నుంచి ధారాపాతంగా నీరు పంచేంద్రియాలలో కళ్ళల్లోనే ఇముడ్చుకుని మోకాళ్ళపై కూర్చుని ఆ లింగం కేసే చూపుకు చూడగా అతడే తన జన్మజన్మల దేవర అని స్ఫురించింది అతనికి. చట్టున తన ప్రభువును ప్రేమవీర పాటేసేసుకున్నాడు. దూరదేశం పోయి వచ్చే ప్రియంతో తమకంతో ఒడిసి పట్టుకున్న ప్రియురాలే ఆలింగనంలో ఆనందాన్ని పొందుతూ ఇంతకాలం శివసేవ చేయకయే గడిచిపోయింది. పాపకాలం తెలబోసి శివలింగాన్ని పరికించి చూసి, అయ్యో ఎవడ్రమ్మా అయ్యపోయినా ఇట్లా చీదర చేసింది అంటూ అక్కడ నిర్మాల్యాన్ని శుభ్రంగా తుడిచేసి దగ్గరలోని రేలపూలని సేకరించి అక్కడ అలంకరించాడు. ఇదంతా గమనిస్తున్న గాఢుడు, ఇదెక్కడ సంతరా బాబు, నువ్వు త్వరవి కాదా? నీకు బోల్డ్ పనులున్నాయి. అవతల మీ అమ్మ అయ్యా నీ కోసం కాబరపడుతుంటారు, పోదాం అన్నాడు. ధీరుడు విన్నాడో లేడో, గాఢుడు మళ్ళీ పిలవగా అతడు చేతి సైగుతోనే తాను రానని అతని పొమ్మని ఆదేశించగా మర్చిపోయిన స్నేహితుడు త్వరగా గుడికి ఎగాడు. జరిగిన ప్రమాదాన్ని విన్న తల్లిదండ్రులు ధీరుని రప్పించేందుకు ఒక ముఠాన్ని పంపారు. ధీరుని వాళ్ళకం చూసి వాళ్ళు బెదిరిపోయారు. అతడు తన పొడవాటి గిరిజాలను లొంగతొట్టేసి నెత్తి మీద కొప్పులా బిగించేశాడు. మారేడాకులు రేలపూలతో పూజ చేస్తూ ఏదో గొడుగేస్తున్నాడు. ఆ రాతి స్తంభంతో వారు భయంగానే అతను సమీపించి తల్లిదండ్రుల సందేశాన్ని వివరించారు. ధీరుడు వాళ్ళని విసుక్కుని మరలా తన పూజకు అడ్డు పడొద్దని చెప్పగా వాళ్ళు హతాశులైపోయి వెనుతిరిగిపోయారు. ప్రభువుతో తన ప్రయాణానికి అడ్డంకులు తొలగిపోగా తతలో ఒక్కసారి బావుమన్నాడు. తండ్రి, ముజ్జగాల తర్వాత నీకు ఈ అవస్థ ఏమిటి? ఇలా పాలన లేని బికార్లా ఉండలు నీకేం ఉంచుతాయా శివయ్య? అయినా నీకేం బెంగలేదులే అయ్యా, ఇక మీద నీ బంటుని నిన్నానుగా. రేయి పగలు నేను నిన్ను వదలను. నాకు నువ్వు భలే బాగుందిలేవయ్యా ఈ ఏర్పాటు. అది గది తెలిసింది శివయ్య, అందుకే ఇక్కడ మకాం పెట్టావని. స్వామి, నేనేదైనా నీ సేవలో అడ్డదిడ్డంగా చేసినా నువ్వే నన్ను సర్దిద్దుకోవాలా. దొర, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదలకు అంటూ తన మనసంతా వెళ్ళగొక్కున్నాడు. కొంతసేపటికి తేరుకుని కర్తవ్యం స్ఫురించిన వాడై లేచి ఆ పరిసరాలను శుభ్రం చేశాడు. ముళ్ళ పొదలు, విస్తారంగా అల్లుకుపోయిన తీగలు తొలగించి సన్నిధిని పెళ్లి మంటపంలో ముస్తాబు చేసేశాడు. ధీరుడు తన శివయ్యకు చెప్పుకుని వేట కోసం అడుగు వెళ్ళాడు. లేడి, పంది మొదలైన జంతువులను వేటాడి వాటి మృదువైన భాగాలను మాంసాన్ని నిప్పుల్లో కాల్చేసి వాటిని వెడల్పాటి టేకాకుల్లో పొట్లాలు కట్టేశాడు. అడవి జాతి పువ్వులు ఎన్నో సేకరించి వాటిని తలపాకాలు దూపేసుకున్నాడు. నీళ్ళకి ముంత లేక నోటి నిండా నీరు నింపేసి శివసన్నిధికి ఆత్మతో వచ్చేశాడు. లింగం మస్తకంపై అంతకుముందు ఉన్న వాటిని చెప్పుగాలితో తుడిచేశాడు. నిర్మాల్యం విసృజ్య పుక్కిటి నీటిని లింగం మీద ధారగా పోసాడు. స్నానం కరిష్యామి. పాగాల దోపిన పుష్పాలను శివుని నెత్తి మీద ఉంచేశాడు. పుష్పాన్ని సమర్పయామి. ఇక నైవేద్యం సమర్పయామి నమః. ఆకుపట్ల నిప్పి ఇంకా వేడిగా ఉన్న ముక్కల నోటితోటి ఊది చల్లార్చి కొంచెం రుత్తూస్తూ బాగున్న భాగాలని ఏరి వాటిని పుట్టతేల్లో ముంచేసి శివలింగం ముందు ఆకులో పెట్టి తన ప్రభువు వంకే ఆదరంగా మురిపంగా చూస్తూ నిలబడ్డాడు. ధీరుని సారూప్యముక్తి. శ్రీ అగస్త్యుడు. ధీరుడు అలా మాంసాహారాన్ని ప్రేమతో అందించిన శివునిలో స్పందన రాలేదు.
అతగాడు కొంత నిరుత్సాహపడి, శివయ్య నీకు ఈ మాంసాలు కెట్టవా చెప్పు. ఇవి మరి లేతగా ఉన్నాయ్యా, లేళ్ళు పావురాలే కదా, పోనీ ఏ దుప్పిన అడుపుందని కొట్టుకొచ్చేదా, కాక నదిలో జున్ను ముక్కలని చేపలను ఎర్రగా కాల్చానా, చెప్పకపోతే నేను చచ్చిన తొట్టు. నేను కూడా వస్తేనే కానీ, నేను కూడా పస్తేనే ఉంటాను కానీ నీళ్లు కూడా మట్లాయో. ఏది నోరు తెరు, ముందు కొంచెం రుచి చూసి నచ్చకపోతే ఒగ్గెద్దు అని అంటూ లింగాన్ని కదా గరిగా హంసముద్దలను ఆ చేతితో అందించాడు. ఆశ్చర్యం, ఆ శివలింగంలో శివుని దివ్య ముఖారవిందం పొడగట్టింది. శంకరుడు చిరునవ్వు చిందించి నోరు తెరవగానే ధీరుడు ఆ భక్ష్యాలను నోట్లో పెట్టేశాడు. శివుడు అతని ప్రేమను ఆస్వాదించసాగాడు. ధీరుని కడుపు నిండింది. ఆ హృదయం ఆనందంతో పడిపోయింది. అలా తాను తెచ్చిన ఆహారం అంతా శివుడి చేత తిరిమిచ్చేశాడు. వాత్సల్యం మీర అంతా అయ్యాక, స్వామి బాగున్నాయా అని అడిగితే శివుడు అవును అన్నట్టు తల ఊపేసి అదృశ్యమైపోయాడు. ధీరుని జీవితంలో అది మరపురాని రోజు. దేవాదేవుడైన శివునికే తల్లి అయి గోరుముద్దలు అందించిన ఘనుడిలాగా చరిత్రలో వేణు అంటే వీడు మిగిలాడు. పట్టరాని ఆమె సంబరంతో అతడు చాలాసేపు నృత్యం చేసేసాడు. అంటే ధీరుడు అనమాట. దేవుని ఈ వింత వాత్సల్యాన్ని ఇతర దేవతలు ముచ్చరించుకోవటానికి అన్నట్లు సూర్యుడు పశ్చిమాద్రానిక ఆత్రంగా కుంకి అదృశ్యమైపోయాడు. ఆ సాయం సంచిలో సువర్ణముఖి నదిలో స్నానం చేసే భక్తుల నుండి తొలగింపబడిన పాప పంకిలం లాంటి చీకట్లు కమ్మాయి. వనవీరుడైన ధీరుడు రాత్రివేళ స్వామి సన్నిధిని వేడక సావధానుడయ్యాడు. ఆ చీకట్లో తన భక్తి ప్రేమలు అనే 2 ఒత్తుల దీపం వెలిగించేసి ఆ వెలుగులో మహాతత్వం యొక్క పడగ మీది మణిలాగా అతడు ప్రకాశించాడు. ధీరుడు చెంగున గెంతి స్వామి అనుమతి తీసుకుని అడవిలోకి పరిగెత్తేశాడు. అప్పుడు శివకోసుడనే శివార్చకుడు తన నిత్య పూజను చక్కబెట్టుకోవడానికి అక్కడికి వచ్చి చూసి అక్కడ దృశ్యాన్ని చూసి హతాశుడైపోయాడు. కుళ్ళిన మాంసం ఎముకల వారగా పోగడి ఈగలు ముసురుతూ ఉండగా ఆ పవిత్ర సన్నిధిని దుర్వాసంతో కలుషితం చేస్తున్నాయి. అది ఎప్పుడు కల్లోనే ఊహించిన సన్నివేశం. శివకోసుడు గుండె బాదుకుంటూ, పరేశ శివ, ఇంత మంగళాన్ని ఎలా సాగించావయ్యా, నీ కళ్ళెదుటే ఘోరబలి జరుగుతుంటే 3 కళ్ళు మూసుకొని ఊరుకున్నావా? అవునులే, ఎప్పుడో ఒకప్పుడు ఆనందాన్ని అంతటినీ నమిలి మింగేసేవాడేగా, ఇలా కొంచెం పెద్ద కిందని మిన్నుకున్నావా? అయినా ఈ కిరాతకులకి బోత్తిగా భక్తి భయం తగ్గిపోతున్నాయి, పేటరైపోతున్నారు అని కొనుక్కుంటూ అసహించుకుంటూ ఆ అపవిత్ర పదార్థాలను దూరంగా పారేశాడు. ఇలా చేసిన వాళ్ళు నిశ్చయంగా నరకానికే పోతారులే అని శాపనార్థాలు కూడా పెట్టాడు. తాను కష్టపడి తెచ్చిన పవిత్ర స్వర్ణముఖి నది జలాలతో లింగాన్ని ప్రక్షాళన చేసేసి పుణ్యావాహతిని ఆచరించేసి ఆ ప్రాంతాన్ని పసుపు మళ్ళీ పునః శుద్ధి చేసుకుంటుంది. కొంత పసుకోవడం అనమాట. మళ్ళీ కొంత మనసు కుదుర్చుకుని ఎప్పట్లాగే తన పూజా కార్యక్రమం ముగించుకుని ఆ తర్వాత అడిగి తల్లి ముద్దుబుట్ల ధీరుడు వెంట నుంచి తిరిగి వచ్చి జాగైంది దొర కరుణించు ఎవరా అనుకుంటూ ఎప్పట్లాగే లింగం మీద నిర్మాల్యాన్ని తొలగించేసి తన పుక్కటి నీటితో అభిషేకం చేసేసి మాంసాన్ని ఆప్యాయంగా నివేదించాడు. శివుడు దాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు. ధీరుని ఈ ప్రేమ కలాపంలో 6 రోజులు గడిచాయి. ప్రతిదినం అక్కడికి వచ్చి తన ప్రక్షాళన పుణ్యావాచనం పూజా కలాపని యథావిధిగా తిమ్ముకుంటూ సాగించేశాడు వాడు. అదనమాట. ఒకనాడు ధీరయ్య తల్లి తింటే తన కొడుకు ఏదైనా వనభూత పట్టి ఉంటుందేమో భయంతో ఒక భూత వైద్యులు పిలిపించుకొని అతని మనసు అసలు ప్రయత్నం చేశారు. కానీ బూడిదలు కాచిన కన్నీరు బాధగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వాడు పనిచేయలేదు. ధీరుడు పెద్ద అడ్డంకి తొలగిన వాళ్ళ నిట్టు వచ్చేసి తన ప్రేమార్తిని ఉత్సాహంగా రోజుకి రెట్టింపోతుండగా కొనసాగించాడు. అసలు ఓలమాలు తెలియని ఈ అడవి పువ్వుల్లో సముద్రం ఎవరు ఆగ్రహించగలరు? అతని గుండె లోతులను ఎవరు తాకగలరు? అతని చూపుని ఎవరు చూడగలరు? తొలి చూపుతోనే ప్రేమ అన్నట్టు శివుని మొదట చూసినప్పుడే అతనిలోని వ్యక్తిత్వం అంతరించి తెంపు లేక శివప్రేమ రసాన్ని చిందించే ప్రేమ ఊటముగ్గ అతని గుండె లోతుల్లోంచి ఆవిర్భవించింది. అదే ఒక జీవవాహిని. అతనికి లోకం కనబడదు. శివుడితోటే లోకం. శివయ్యకు సంబంధించినంత వరకు లోకం కనిపిస్తుంది. దీన్నే మహాత్ములు పరాభక్తి అన్నారు. ఈ స్థితిని చేరిన వ్యక్తి అన్నింటికీ అతీతుడై బ్రహ్మంతో సమం అయిపోతాడు. మరి శివుడు ఈ మొదటి ఆటవికులతో ఈ సౌందర్యం చూసి మోహితుడై అతన్ని ఆకర్షించి తన వైపు తిప్పుకున్నాడో ఆయనకి తెలియాలి.
ఆయన అభిరుచులు బహుచిత్రమైనవి. సాలేళ్ళు, పాములు, ఏనుగులు, శ్మశానాలు ఇవన్నీ ఆయనకు ప్రేమికులు. శివ ఇక ఈ అడవి మేళం సంగతి సరే సరే, శివమయం అని భావించడం లేదు. అంతా భావించక్కలంతా అనుభూతులు అంతా శివమైపోయే ఉంది. దేవునికి విషయాలు ఏమి తెలియవు. శివుడు కానిది, శివునికి కానిది వాటికి ఉనికే లేదు అతని దృష్టిలో. కాబట్టి శివునికి అతడే చేసినా అది పవిత్రమే, మంగళకరమే. అతడు పుక్కిటితో నీటితో అభిషేకిస్తే ఆ నీరు గంగాజలన పవిత్రంగాను, పసికుమారస్వామి చొంగవలే మధురంగాను శివునికి తోచేసాయి. తన ప్రియసకుని కోసం ప్రేమకి వచ్చే ఈ శివుడు ఎలా వేదోపనిషత్తుల సారమే అయిన ప్రేమయ్య అతడు రసోవైన తైత్రోపనిషత్తులు అన్నారు కదా. ఇంకా ప్రేమయ్య శివుడని శివయోగి మూలనాథుడు చెప్పలేదు. ఇక్కడతోటి ఇది ఎలా ఉండగా శివకోశుడు మాత్రం ఈ అజ్ఞాత ఆటవికుని మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.